ఒక అమరన్ మూవీలో ఒక మంచి నిజాయితీ ఆర్మీ ఆఫీసర్ కి మంచి వైఫ్ క్యారెక్టర్ చేసిన ఈవిడ మంచి రెమ్యునరేషన్ అవార్డులు కూడా తీసుకున్నారు. కానీ మళ్ళీ మన ఇండియన్ ఆర్మీనే తిడుతున్నారు. అబ్బాబ్బా, నిజమేనండి, మన వాళ్ళు తీవ్రవాదులే కాబట్టే అడ్డదారిలోని నిజంగా దొంగదారిలోని వెళ్లి అమాయకమైన వాళ్ళ ప్రజల్ని మతం అడిగి మరీ చంపేసి వచ్చేసారు కదా. నిజమే, మన వాళ్ళు ఉగ్రవాదులేనండి. ఆ పాకిస్తాన్ వాళ్ళు మన సరౌండింగ్ లోనే ముస్లిమ్స్ అందరూ మన సరౌండింగ్ లో ఉంటున్నారని తెలిసినా కూడా, వాళ్ళ మతం ముస్లిం మతం అని తెలిసినా కూడా వాళ్ళకి చీమ కుట్టినంత అపహారం కూడా చేయకుండా మర్యాద పూర్వకంగా మీరు మా దేశాన్ని వదిలి ఈ టైంలోగా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పారు. లేకపోతే మీకు కఠినమైన చర్యలు ఉంటాయి, జైల్లో పెడతాం, లేకపోతే జరిమానా ఉంటుందన్న తప్ప చంపేస్తామని అనలేదండి. ఏది ఉగ్రవాదం కూడా తెలీదా మీకు? ఆ మాత్రం కూడా తెలీదా? డాక్టర్ చదివారు కదా, మంచి మంచి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, బాగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు కదా, మరి తెలీదా ఉగ్రవాదం ఏదో, ఉగ్రవాదం కానిది ఏదో? ఎవరండి కయ్యానికి కాలు దువ్వుతుంది? మరి ఇప్పుడు మీకు కనిపించలేదా వాళ్ళలో ఈ ఉగ్రవాదం? సర్లే, ఇవన్నీ ఎందుకు కానీ మాదే తప్పులేండి. మీ అందం చూసో, మీ డ్యాన్స్ చూసో, ఇంకోటి ఏదో చూసో మిమ్మల్ని మా భారతీయులందరూ కూడా ఇక్కడికి ఎక్కించుకోలేదు. కేవలం మీ వస్త్రధారణ. మరి మన భారతీయుల కట్టుబాట్లు పాటించారు, ఈవిడ చక్కగా అందంగా పద్ధతిగా ఉంది ఈ అమ్మాయిని అని చెప్పేసి మిమ్మల్ని ఏమో ఇక్కడున్న మిమ్మల్ని ఇక్కడికి ఎక్కించుకుంటే మీరేమో మన వాళ్ళనే ఉగ్రవాదులు, మనదే వైలెన్స్ అని మాట్లాడుతున్నారు. సర్లేండి, మీరు పాకిస్తాన్ వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు కాదు, మంచి లీడర్స్, ఫైటర్స్, సోల్జర్స్. అందుకని వాళ్ళ తరపున వక్కాసు పుచ్చుకొని మాట్లాడి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి.